హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ప్రయాణించే వాహనదారులకు అలర్ట్. గచ్చిబౌలి లింగంపల్లి మార్గంలో వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు చేశారు. గచ్చిబౌలి ట్రిపుల్ జంక్షన్ వద్ద మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ అండర్ పాస్ పనులు వేగవంతం కావడంతో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. ఈ ఆంక్షలు దాదాపు ఏడాది పాటు కొనసాగనున్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు డైవర్షన్ల అమలు, అలాగే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. నాదుర్గుల్ భూముల వ్యవహారం, మంత్రులపై వస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలను అబద్దాలు రావు, డ్రామాలు రావు అని సంబోధిస్తూ వారు చేస్తున్న విమర్శలను అసత్యానికి చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయమని పేర్కొన్న ఆయన కేరళలో యూడీఎఫ్ కూటమి అద్భుతమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతుందంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ వట్టినాగులపల్లిలో వారు చెప్తున్న భూములు, ఇది వట్టినాగులపల్లిలో వారు చెప్తున్న భూములు, ఈ భూముల్లో ఏందయ్యా అంటే ఈ గ్రీన్ కలర్ కి సంబంధించింది ఆవోము ఈవోము అని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది కదా. ఈ అబద్ధాలు రావు, ఈ డ్రామాలు రావు. ఈ శకుని మామకు సంబంధించిన సంస్థ ఆవోము ఈవోము అనే ఒకటి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ కూడా మీకు ఇస్తా. ఈ ఆవోము ఈవోమికి సంబంధించిన సంస్థ ఇదిగోండి, ఈ గ్రీన్ కలర్ కి సంబంధించింది డెవలప్మెంట్ కి తీసుకుంది. ఈ బ్లూ కలర్ కి సంబంధించింది ఇంకొకరు తీసుకున్నారు. దాంట్లో నా కొడుకు ఒక భాగస్వామి. ఇక ఈ రెడ్ కలర్ కి సంబంధించింది ఆ షా కుటుంబంలో కొట్లాడే పంచాయతీ ఉన్నది. ఇది ఒరిజినల్ గా ఈ భూమి మొత్తం కూడా షా కుటుంబానికి సంబంధించింది, వారు అన్నదమ్ములది. దీంట్లో ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ ఓఆర్ఆర్ ని ఏర్పాటు చేసేటప్పుడు ఈ ఓఆర్ఆర్ లో ఈ సర్వే నెంబర్లకు సంబంధించిన కొంత ఆస్తి గవర్నమెంట్ ఎక్వైర్ చేసింది. ఎక్వైర్ చేసినప్పుడు భూమి తగ్గింది. భూమి ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఎవరైతే బలవంతులు ఉంటారో, ఎవరైతే అధికార పార్టీ అందుంటుందో వారు ఇది నాది ఫెన్సింగ్ వేసుకొని ఒక డిమార్కేషన్ చేసుకొని చుట్టూ ఫెన్సింగ్ చేసుకుంటారు. అలా చేసుకున్నదే ఈ గ్రీన్ పార్ట్ ఆవోము ఈవోము అనే కంపెనీ చేసుకుంది. ఒక ఓనర్ దగ్గర నుంచి. ఇది షా కమ్యూనిటీకి సంబంధించింది కాదు, షా వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళు కొంటారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇస్తా. ఈ ఆవోము ఈవోము ఏదైతే ఉందో వీళ్ళ కోసమని ఈ ఓఆర్ఆర్ లో పోయిన భూమి మాకు సంబంధం లేదని, మా బిట్టు ఇది అని ఈ గ్రీన్ పార్టీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రస్థానంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల 25వ తేదీన తన కొత్త పార్టీ పేరు, అజెండాను ప్రకటించనున్నట్లుగా స్పష్టం చేశారు. ఈ పార్టీ పేరు టీఆర్ఎస్ అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఈ సందర్భంగా కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 25వ తేదీ తెలంగాణ చరిత్రను మార్చే రోజు అని, ఇక రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే సరికొత్త పార్టీ ఆవిర్భవిస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అద్భుతమైన ఎజెండాతో ప్రజల ముందుకు వస్తున్నామని కవిత చెప్పారు. 3 ఏళ్ల పాటు నిరంతరం ప్రజల్లోనే ఉండి వారి సమస్యలపై పోరాటం చేస్తామని, రాబోయే ఎన్నికల నాటికి రాష్ట్రంలో సామాన్యుల ప్రభుత్వాన్ని స్థాపించడమే తమ లక్ష్యమని కవిత స్పష్టం చేశారు. పోరాట సమితితోని అనేక కార్యక్రమాలు చేసి మీరు ఒంటరిగా ఎదుర్కొన్నారు. రేపటి నాడు 25వ తారీఖు, ఏప్రిల్ 25వ తారీఖు రాసి పెట్టుకోండి, అండర్లైన్ చేసి పెట్టుకోండి. తెలంగాణ చరిత్రను మార్చబోయేటటువంటి తెలంగాణ భవిష్యత్తుని తీర్చిదిద్దబోయే కార్యక్రమం. ఆనాడు వచ్చేటటువంటి
ఆనాడు వచ్చేటటువంటి మన పార్టీ మొత్తం తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ఒక కొత్త తరహా రాజకీయం ఎట్లుండాలి, ప్రజల పక్షాన నిలబడి త్యాగాలు చేసేటటువంటి రాజకీయ నాయకులు ఎట్లుండాలో చూపించేటటువంటి పార్టీగా ఉంటుంది. ప్రతి పార్టీ కూడా ఆషామాషాగా రావడం పోవడం, ఎగ్జిబిషన్లకు వచ్చినట్టు ప్రజల దగ్గరకు వచ్చి ఫోటోలు దిగి వాట్సాప్ లో పెట్టుకొని వెళ్ళిపోవడం, అంతే తప్పితే చిత్తశుద్ధితో నిలబడి పోరాటం చేస్తున్న వాళ్ళు లేరు. అందుకే జాగృతి ఒకటే మాట చెప్తున్నది, మేము ప్రశ్నిస్తాం, మొదలు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తాం, నెక్స్ట్ పోరాడతాం, ఆఖరికి పరిష్కరిస్తాం. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. వేరే వాళ్ళలాగా సూపు కట్నం కింద పోయొచ్చుడు కాదు. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. మరి అదొకటే పంత ఎంచుకుంటాం, ముందుకు పోతాం. తమ్ముడు రంజిత్ గారికి ప్రజా జీవితంలో అపారమైనటువంటి ఇక రాజధాని విషయంలో తాము ఆచరణాత్మక పరిష్కారం చూపామని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ కేడర్ భేటీలో మావిగన్ ప్రతిపాదనపై మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని ఎప్పటికీ లేకుండా చేస్తుందన్నారు. అమరావతి పేరుతో రైతులను ప్రజలను మోసం చేస్తుందన్నారు. కాంట్రాక్టర్లతో కమిషన్లు దండుకోవడానికి అమరావతిని విమర్శించారు. ఇక రాజధాని బెస్ట్ ఆప్షన్ గా ప్లాన్ ఏ కింద విశాఖపట్నాన్ని అని చెప్పా. అలాగే న్యాయ రాజధానిగా కర్నూలును చెప్పాం, అమరావతిని శాసన రాజధానిగా చెప్పామన్నారు. అది వద్దనుకుంటే ప్లాన్ బిగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులతో కూడిన 110 కిలోమీటర్ల కారిడార్ ను మావిగన్ సూచించామంటూ జగన్ స్పష్టం చేశారు. మన హయాంలోనే మనం భూములు తీసుకుంటాం, మన హయాంలోనే మనము అనుమతులు తీసుకొచ్చినాం, మన హయాంలోనే మనం ఫైనాన్షియల్ క్లోజర్ చేసినాం, మన హయాంలోనే మనం బ్యాంకులతో నీట్గా టైఅప్ కూడా చేసి స్టార్ట్ చేసి 30-40% వర్కులు కూడా పూర్తి చేసినాం మన హయాంలోనే. ఆ పోర్టు అయిపోతుంది. మచిలీపట్నం నుంచి విజయవాడకు కేవలం 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉందయ్యా. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది. ఈ హైవేకి అటు ఇటుగా ఎక్కడ నువ్వు ఆ కట్టే ఆ బిల్డింగులు ఇక్కడ కడితే దీన్నే మచిలీపట్నంలో నుంచి మా, విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను, మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్లు ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టయ్యా. 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా. ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగన్లోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చెప్పి అని చిలకకి చెప్పినట్టు చెప్పినా మనం ఎంత బాగా చెప్పినా కానీ, ఎంత లౌక్యంగా చెప్పినా కానీ ఆహా, ఎందుకు ఆహా, ఎందుకు వద్దు? కారణం ఆడ 2 లక్షల కోట్ల వర్కులు, మొబిలైజేషన్ అడ్వాన్స్ 10%, అందులో 8% తీసుకోవడం. ఈ ఆదాయాలు అనేటివి ఉండవు కదా మావిగన్ అంటే, కాబట్టి వద్దు. దాంట్లో కాంట్రాక్టర్లు ఎవడు అంటే ఒకడు ఈనాడు వియంకుడు, ఇంకొకడు బలుసు శ్రీనివాసులు, ఇంకో బినామీ, అంత ఇల్లే దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. అందుకని ఆహా, జగన్ ఏం చెప్పినా ఆహా. ఇంకొక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన నుంచి ఆయనకు ఎంత బాధనో, దోచుకునేది, పంచుకునేది, తినుకునేది కట్ అయిపోతుంది అని చెప్పి ఆయనకి ఎంత బాధో. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలని కడప జిల్లా రాజంపేటలో దారుణం జరిగింది. నందలూరు మండలం కుందానెల్లూరుకు చెందిన తుంటి ఎల్లయ్య అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పాక్షికంగా కంటి చూపు కోల్పోయి మంచాన పడ్డారు. ఇక బాధితుడి పరిస్థితిని చూసి ప్రభుత్వం 14 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ మంజూరు చేయగా స్థానిక టీడీపీ నేతలు దానిపై కన్నేశారు. సహానిధి డబ్బులు ఇప్పిస్తామని నమ్మించి ఎల్లయ్యను బ్యాంకుకు తీసుకువెళ్లిన టీడీపీ నేతలు ఆయన వద్ద సంతకాలు చేయించుకున్నారు. ఇక డబ్బులు అకౌంట్లో పడ్డాయని చెప్పి ఆయన ఇంటికి పంపించేశారు. తీరా ఇంటికెళ్లి మొబైల్ మెసేజ్ చూసుకుని ఎల్లయ్య షాక్ గురయ్యారు. ఆయన అకౌంట్ కు 14 లక్షలు జమ కాగా అందులో నుంచి 8 లక్షల రూపాయలు ఒక టీడీపీ నేత అకౌంట్ కు బదిలీ అయ్యాయి. విషయం తెలుసుకుని ఎల్లయ్య సదరు నేతలను నిలదీయగా మాకు ఖర్చులు ఉంటాయి,
పై స్థాయి వరకు పర్సంటేజీలు ఇవ్వాలి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. కంటి చూపు కోల్పోయి వైద్యానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న తనకు న్యాయం చేయాలని, తమ డబ్బులు తమకు ఇప్పించాలంటూ బాధితుడు ఎల్ఐ అధికారులను వేడుకుంటున్నారు. రిపేర్ వస్తుందని కాలం నీళ్ళల్లో పడిపోలేకే స్క్రీన్ పోయిందని రాంపేటలో తయారు చేసి స్క్రీన్ వేయించుకుంటాను పోయినా సార్. అన్నం తింటామని రోడ్డు మీదకి వచ్చి అన్నం తిని తిరుక్కుంటే ఎదురుగా ఒక బండి వచ్చి కొట్టడం వల్ల నేను పోయి రాళ్ళు కొట్టుంటే కొట్ట మీద పడినాను సార్. ఆ పడినాక బ్రెయిన్ ఈ పక్క ఎడం పక్క బ్రెయిన్ దెబ్బతిని బొక్కలు పడుతున్నాయి సార్. దానివల్ల మాట రాక ముక్కుల్లోంచి సౌండ్ రక్తం రావడం వల్ల నన్ను తిరుపతి హాస్పిటల్ చేసిన సార్. తిరుపతిలో వాళ్ళు మా వల్ల కాదంటే చెన్నై హాస్పిటల్ చేసి ఆడ ఆపరేషన్ చేసింది సార్. పైపులు గడ్డ పెట్టినారు సార్. ఒక 2 నెలలు మాటలు రాలా, 3వ నెలలు గట్ట రాకపోలే, మళ్ళీ తీసుకొని పోయినా సార్. మళ్ళీ ఆపరేషన్ చేసి ఈ పక్క మార్చేసి పైప్ వేసింది సార్. ఇట్లా ఎడగడ ఆపరేషన్ చేసింది. ఆ పైపు వేయటం వల్ల కొంత మాట వచ్చింది సార్. మళ్ళీ కొద్దిగా మాట వచ్చాను సార్. కన్ను అయితే పూర్తి ఎంత ఖర్చు అయింది హాస్పిటల్ ఎంత ఖర్చు అయింది? 35 లక్షల దాకా ఖర్చు అయింది సార్. బిల్లులు అయితే అన్ని ఉన్నాయి. కానీ మేము ఫస్ట్ మాట రాకముందు చేసిన ఆపరేషన్ బిల్లు వరకే పెట్టినారు సార్ 26 లక్షలు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇక రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్న నాటి ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన నిజమైన ఉద్యమకారులకు నేటికి న్యాయం జరగలేదని రాజకీయ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమకారులంతా ఏకమై తమ హక్కుల సాధన కోసం పోరాడాలని ఈ సమ్మేళనం పిలుపునిచ్చింది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఒక రిజిస్టర్ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లుగా నిర్వాహకులు వెల్లడించారు. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయనున్నట్లుగా తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల కొరకే పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఏర్పడ్డదనేది ఈ యొక్క సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలా ఏ పార్టీలోనైనా ఉద్యమకారులు ఉన్నారు. ఇలా ఎక్కడ జరిగినా ఆ రోజుల్లో ఉద్యమం చేస్తుంటే నిజంగా చెప్తున్నాం కదా, ఉద్యమకారులు నీళ్లు తాగి తాక, అన్నం తిని తినక రస్తా రోకోలు, రైలు రోకోలు, జైలు శిక్ష అనుభవించను. తప్పకుండా ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించకపోవడం చాలా బాధాకరం, ఉద్యమకారులను ఇబ్బంది పెట్టింది. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏం చేసిందంటే, నేను ముఖ్యమంత్రిని అయిన తర్వాత ఉద్యమకారులకు 250 గదాల జాగా ఇస్తా, 25,000 పెన్షన్ ఇస్తా, తర్వాత గుర్తింపు కార్డు ఇస్తా. అటువంటి ఉద్యమకారులు ఈ రోజున రోడ్డు మీదన పడ్డారు. అందుకే తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఒక రిజిస్టర్డ్ యూనియన్గా ఏర్పడి ఈ నెల 15వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నాం. మా ఆలోచన, మా ఆశయం ఒక్కటే, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలి, దాంట్లోనే 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలి, 25,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు విద్య, వైద్య, ఆరోగ్యం కల్పించే విధంగా ఒక ఆరోగ్య కార్డు ఇవ్వాలి, విద్యా కార్డు ఇవ్వాలి, ఉచిత ప్రయాణం బస్సులలో కానీ రైలులో కానీ ఉచిత ప్రయాణం కల్పించాలి. అదేవిధంగా ఉద్యమకారులకు 10,000 కోట్లతో ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో తెలంగాణ ఉద్యమకారుల వేదిక నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ఈరోజు పోరాట దిశగా ప్రయత్నం చేస్తుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఐలాపూర్ భూ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఐలాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 1 నుంచి 220 వరకు ఉన్న సుమారు 1,265 ఎకరాల భూమిపై నెలకొన్న వివాదంలో బాధితులకు మద్దతుగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రంగంలోకి దిగారు. హైకోర్టు అడ్వకేట్ ముఖింతో కలిసి వివాదాస్పద ప్రాంతాన్ని సందర్శించిన ఆయన బాధిత రైతులను పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కోర్టు పరిధిలో ఉన్న భూములపై తుది తీర్పు వచ్చే వరకు హైడ్రా అధికారులు వేచి చూడాలని, అత్యుత్సాహం ప్రదర్శించడం సరికాదని హితవు పలికారు. హైడ్రా పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించాలంటూ మందకృష్ణ డిమాండ్ చేశారు. హైడ్రా తన పరిధిని అతిక్రమిస్తుందా లేదా అన్న దానిపై సీఎం సమీక్ష నిర్వహించుకోవాలన్నారు. హైడ్రా పరిధిలోనే పనిచేస్తుందా, పరిధిని అధిగమించి ఉల్లంఘిస్తుందా అనే విషయాన్ని ఒకసారి ముఖ్యమంత్రి లెవెల్లో, రెవెన్యూ శాఖ లెవెల్లో, కలెక్టర్ పరిధి లెవెల్లో, ఎంఆర్ఓ పరిధి లెవెల్లో ఒకసారి పూర్తి సమీక్ష చేయాలని చెప్పి
అందుకోసం ఒక గంట కానీ ఒక రోజు కానీ ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి టైం ఇవ్వాలని చెప్పి సమీక్ష చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నాను. రెండోది, ఈ హైడ్రా ఏ స్థాయి పరిధి ఉందో హైడ్రా పరిధిలో ఉండబడే భూములు ఏదన్నా వివాదాస్పదం ఉంటే లేదా కోర్టు పరిధిలో ఉంటే వాటిని ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని కోరుతూ అందుకు ఒక అప్పీల్ చేస్తున్నాను నేను. హైడ్రా అనేది దానికి ఒక పరిధి ఉన్నది. హైడ్రా మొత్తం రాష్ట్రం మొత్తం చూసేది కాదు. హైడ్రాకి కూడా ఒక పరిధి ఉన్నది, దానికి నిబంధనలు ఉన్నాయి. నేను అంటున్నా, హైడ్రాకు ఏ పరిధి అయితే అప్పచెప్పారో ఆ పరిధిలో ఏ భూములైతే వివాదాస్పదంగా కోర్టు పరిధిలో పెండింగ్లు ఉన్నాయో హైడ్రా పరిధి వరకు ఏ పెండింగ్ ఉన్న భూముల విషయంలో ఒక స్పెషల్ కోర్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే దశాబ్దాల తరబడి పెండింగ్లు ఉండబడే ఈ కేసులు త్వరగా పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో అర్ధరాత్రి భవన కూల్చివేత యత్నం రాజకీయ దుమారం రేపుతుంది. ఇక అభివృద్ధి పేరుతో సామాన్యులు పట్టగొట్టడం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ధ్యేయంగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి ధ్వజమెత్తారు. పోచమ్మ మైదానంలో హైకోర్టు స్టే ఉన్నప్పటికీ అర్ధరాత్రి వేళ పోలీసుల పహారాలో భవనాన్ని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన బీఆర్ఎస్ పార్టీ బాధితులకు అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన ఘాటు హెచ్చరికలు చేశారు. అక్రమంగా ఇళ్లు, వ్యాపార సముదాయాలను కూల్చివేసేందుకు వచ్చే యంత్రాలని తగలపెడతామని హెచ్చరించారు. భార్యాభర్తలు ఇద్దరు హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు. వీళ్లకు లీగల్ గా సంక్రమించినటువంటి ఆస్తి ఇది. అయితే కొన్ని రోజుల క్రితము సింగరేణి వాళ్ళు వచ్చి మార్కింగ్ చేసి సింగరేణి ఇది మా సంస్థ భూమి అని చెప్పేసి మార్కింగ్ చేసినందుకు అక్కడి వరకు కూల్చేసి మిగతా ఉన్నటువంటి బిల్డింగ్ లో వీరు కాస్త దందా చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. మరి ఎవరి కళ్ళు పడ్డాయో ఈడ ఖచ్చితంగా ఈ బిల్డింగ్ ని కూలగొట్టాలన్న ఒక దురుద్దేశంతో దుర్బుద్ధితోని రాత్రికి రాత్రి ఒక 2 రోజుల క్రితము ఊరు పేరు నంబర్ ప్లేట్ లేనటువంటి జేసీబీలు, తెలుగు కూడా అర్థం కానటువంటి వ్యక్తులు కొందరు వచ్చి ఇడికి దీన్ని కూల్చేయడం చేసినారు. దబదబా వీళ్ళు ఇంట్లో ఉన్నటువంటి సోదరి ఇక్కడికి వచ్చి మరి ఏం జరిగింది, ఎందుకు చేసి మీరు ఇక్కడ ఎవరు చెప్పారు అంటే మాకు సంబంధం లేదంట. అప్పటికే స్థానిక 1 టౌన్ సిఐ గారు, ఎస్ఐ గారు, కానిస్టేబుల్ అందరూ వచ్చి ఇక్కడ చూస్తుండుకుంటూ కాలక్షేపం చేస్తున్నట్టు కనబడుతున్నారు. కానీ దీన్ని ఆపే మాత్రం చర్య చేయలేవారు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, మున్సిపల్ వాళ్ళు ఏమన్నారని ఒకరు అంటారు, సింగరేణి వాళ్ళు ఏమన్నారు ఇంకొకరు అంటారు, వీళ్ళ దగ్గరికి పోతే మేం చేయలేని వీళ్ళు అంటారు, వాళ్ళ దగ్గరికి పోతే మేం చేయలేని వాళ్ళు అంటారు. మరి దీని వెనకాల అదృశ్య శక్తులు ఎవరు? మేము గడిచినటువంటి 2 ఏళ్ల క్రితం 2 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నాం. మేము స్థానికంగా అనేక మార్లు ఇక్కడ లక్ష్మీనగర్లో కొట్టేసినప్పుడు వచ్చినా, నేను ఇక్కడ ఆకులు అమ్ముకునేటువంటి మల్లేశ్వర దుకాణం కొట్టేసినప్పుడు వచ్చినా, ప్రతిసారి వచ్చినప్పుడు చెప్తున్నా దీని వెనకాల అదృశ్యం లేదు, ఏం లేదు, కేవలం రాజ్ ఠాకూర్, మఖాన్ సింగ్ చేపిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఆర్టిసన్ ఉద్యోగులు సమ్మె మోగించారు. సమాన పనికి సమాన వేతనం అనే ప్రధాన డిమాండ్తో శంషాబాద్తో పాటుగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా విధులను బహిష్కరించి ఆందోళన బాటపట్టారు. 10 సంఘాలు కలిసి తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ప్రభుత్వంపై సమరశంఖం పూరించాయి. తమ 6 ప్రధాన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలంటూ ఆర్టిసన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇక విద్యా అర్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని, ఉమ్మడి రాష్ట్రంలోని సర్వీస్ రూల్స్ అమలు చేయాలని కోరుతున్నారు. అలాగే 2016 డిసెంబర్ కన్నా ముందు నుంచి పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులను ఆర్టిసన్లుగా గుర్తించాలంటూ 2026 పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రతి ఒక్కరు మన జేఏసీ నాయకులను చర్చలకు ఎప్పుడు పిలుస్తారో, మన డిమాండ్స్ ఎప్పుడు ఒప్పుకుంటారో అప్పటి వరకు సమ్మెలో కొనసాగుదాం. ఏం కాదు భయ్, గతంలో 8 రోజులు చేసినాం, సాధించుకున్నాం. 25,000 మంది ఉన్నప్పుడే 8 రోజులు చేసినాం, ఇప్పుడు 18,000 మందికి వచ్చినాం. సరే, ఇంకొక 2 రోజులు లేట్ అవుతుండొచ్చు, కానీ ఎవరు ఆధార్యపడద్దు. ఏమి కాదు, ఇది మనకు రావాల్సిన డిమాండ్, హక్కు. మన హక్కులు కొట్లాడాలి భయ్. మన సంస్థను నష్టపరచొద్దు. సంస్థలు పనిచేసుకుంటా, సంస్థ అభివృద్ధికి తోడ్పడుకుంటా మనకు కావాల్సిన డిమాండ్స్లను, హక్కులను అడుగుతున్నాము. ఇది ఆల్రెడీ మేనేజ్మెంట్కు, ప్రభుత్వానికి కూడా తెలుసు. ఇది ఇస్తే ఏం కాదు, వీళ్ళకి ఇవ్వాల్సిందే, ఆ రూల్ ఉంది. గతంలో కూడా 2007 ముందు అందరికీ
విలేజ్ ఎస్టేట్ గా ఇట్లా పర్మనెంట్ చేయడం జరిగింది. అంటే చదువును బట్టి చదువు లేని వాళ్ళకు అట్లా క్యాడర్లు విభజించి వాచ్మెన్ గాను, అటెండర్ గాను, డ్రైవర్ గాను, జూనియర్ లైన్ మెన్ గాను అట్లా క్యాడర్లు చేసుకొని ప్రతి ఒక్క మల్కాజ్గిరి చౌరస్తాలో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఉద్రిక్తత దారితీసింది. మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ విభాగం భారీ పోలీస్ బందోబస్తు నడుమ పాదాచారులకు ఇబ్బందిగా ఉన్న అక్రమ కట్టడాలను, తోపుడు బండ్లను జేసీబీలతో తొలగించారు. ఈ క్రమంలో చిరు వ్యాపారులు అధికారుల తీరు నిరసించారు. తమ పొట్ట కొట్టొద్దని, సామాన్యులు సర్దుకోవడానికి కొంత సమయం ఇవ్వాలంటూ అధికారులను వేడుకున్నారు. ఈ క్రమంలోనే అధికారులు, వ్యాపారులకు మధ్య వాగ్వాదం జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అమరావతిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. సుమారు 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఏపీసీ పీడీసీఎల్ నూతన కార్పొరేట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఇక విద్యుత్ ఉద్యోగుల నిరంతర శ్రమ వల్లే శాఖకు మంచి పేరు వస్తుందన్నారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా ఉద్యోగులు పనిచేయడం అభినందనీయమని మంత్రి కొనియాడారు. ఇక రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచకూడదనేది కూటమి ప్రభుత్వ దృఢ నిశ్చయమంటూ మంత్రి స్పష్టం చేశారు. ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం అదేవిధంగా పగలపూట పవరు రైతులకు ఇవ్వడం కోసం పిఎం కుసుమ్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి కూడా టెండర్లు అయిపోయి తొందరలోనే పనిచేస్తాం. అదేవిధంగా సబ్ స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఇందాక విజయానంద్ గారు చెప్పినట్టు చరిత్రలో ఎప్పుడు లేనట్టు ఇవాళ మనం పవర్ జనరేషన్ కూడా రికార్డ్ స్థాయిలో జనరేట్ చేయడం జరిగింది. దాని ద్వారా పగలపూట డే టైం ఎక్కడన్నా పవర్ తక్కువకుంటే దాన్ని కొనుక్కుంటూ ఈవినింగ్ పీక్ అవర్ని మనమే జనరేట్ చేసుకుంటూ ఎక్కడ కూడా పవర్ ఇబ్బంది లేకుండా పవర్ లాసెస్ తగ్గించుకుంటా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం, మన డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం కరెంట్ బిల్లు పెంచకూడదు, పవర్ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, లో వోల్టేజ్ సమస్య ఉండకూడదు. ఇంకా ఆధునిక పద్ధతులు అన్ని కూడా మనం తీసుకొని ఇంకా పవర్ జనరేషన్, ఎందుకంటే రోజు రోజుకు పెరిగేది డిమాండ్, తగ్గేది అనేది ఉండదు. దాని ప్రకారం మనం కూడా సబ్ స్టేషన్స్ నిర్మాణం చేసుకుంటూ కొత్త పద్ధతుల్ని పవర్ ఇప్పుడు సోలార్. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం జల్లూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఆకస్మిక పర్యటించారు. ఇక క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకునేందుకు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నపిల్లల ఆరోగ్యం, వారికి అందుతున్న పౌష్టికాహారంపై ప్రత్యేక ఆరా తీశారు. తనిఖీలో భాగంగా కలెక్టర్ అంగన్వాడీ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. చిన్నారులతో సరదాగా గడుపుతూ వారికి అందిస్తున్న పాలు, గుడ్లు, భోజనం సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అక్షరాలు మీరు గట్టిగా చెప్పించాలి. ఓకే. ఇంట్లో ఎవరున్నారు? తల్లి మాత్రమే ఉందా? ఇద్దరు ఉన్నారు. ఏ పని చేస్తారు వాళ్ళు? ఓకే, మనం డాక్టర్కి ఏదైనా చూపించామా? సెప్టెంబర్. వికారాబాద్ జిల్లా పరిగిలో భూదందా వెలుగు చూసింది. లక్ష్మీదేవి పల్లెకి చెందిన అంజమ్మ, రాములు అనే వృద్ధ దంపతుల లక్ష్యంగా చేసుకుని కేటుగాళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. భూమిని కొనుగోలు చేస్తామని నమ్మపలికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ వృద్ధులను నడిరోడ్డుపై నిలబెట్టారు. నిందితులు దొరవని అలవేలు, అంజయ్యలు చాలా పక్కా ప్లాన్తో మోసానికి పాల్పడ్డారు. రిజిస్ట్రేషన్ సమయంలో వృద్ధులు అల్లుడిని మాయమాటలతో పక్కకు పంపించేసి అమాయక వృద్ధుల సంతకాలు తీసుకుని ఎకరం భూమిని తమ పేరిట రాసుకున్నారు. ఏళ్లు గడుస్తున్న భూమిని తిరిగి ఇవ్వక, ఇటు ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వక బాధితులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. ప్రస్తుతం అంజమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా వైద్యానికి కూడా చిల్లిగవ్వలేక ఆ దంపతులు దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తమ భూమిని కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.
దవాఖానకు వస్తే హైదరాబాద్ రాసింది సార్. పరిస్థితి బాగాలేదు. ఆ దూరం 40,000కి భూమి అమ్మినాం. ఆ డబ్బులు చాడి 9 సంవత్సరాల నుంచి తిరిగి యాస్టకు వస్తున్నారు. మా భార్య పానం లేదు. అడుగుతున్నాం, అడిగినప్పుడు వాళ్ళు చేస్తా బావా అంటున్నారు, చేస్తలేదు. ఇక ఏమి యాస్టకు వస్తున్నారు సార్. మా భార్య చేసేటట్టు ఒకసారి బాగాలేనప్పుడు కింద పడప్పుడు కూడా వాళ్ళ ఇంటికి 4 సార్లు పోయినా సార్ తోలుకొని. అట్లా పోతే కిరాణి రాసిస్తాను. అట్లా కూడా పైసలు లేక ఇప్పుడు నా భార్యని చంపవు. అంటే మొత్తం ఎకరకు సంబంధించిన డబ్బులు ఇచ్చినా వీళ్ళు కావాలని చెప్పేసి మా ఇంట వాడి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అతను చెప్తుండే. ఒకవేళ అతను మాకు 2017లోనే డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2017 సంవత్సరంలో అతను మాకు రాసిచ్చిన చెక్ ఉంది కదా. 2017 చెక్ ఎందుకు ఇచ్చిండు? ఈ చెక్ కూడా చెక్ బోన్ అయిపోయింది. కావాలని చెప్పేసి అంజయ్య డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మా అత్త పరిస్థితి చాలా సీరియస్ ఉంది. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తగార్లపల్లి గ్రామంలో లక్ష్మమ్మ గుడి నిర్మాణ స్థల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే గ్రామం అంతా కలసి గుడి నిర్మిస్తుంటే ఒక వ్యక్తి అది తన సొంత భూమి అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మక్తల్ ఎస్ఐ గ్రామస్తులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ప్రజలు రోడ్డెక్కారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మక్తల్ అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకుని 167వ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతరం గ్రామస్తులు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద కూడా నిరసన తెలిపారు. పరిస్థితిని గమనించిన తహసీల్దార్ సతీష్ కుమార్, ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి గ్రామస్తులతో చర్చలు జరిపారు. ఆ భూమిని త్వరలోనే సర్వే చేయించి హద్దులు నిర్ధారించిన తర్వాతే పనులు నిర్వహించుకోవాలన్నారు. అధికారులు హామీతో గ్రామస్తులు ధర్నా విరమించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. మా గ్రామం సంబంధించిన గవర్నమెంట్ కేటాయించిన భూమిలో మేము గుడి నిర్మాణం చేసుకుంటుండగా పక్క పొలంలో ఉన్న వ్యక్తి రాజు అనే వ్యక్తి నా పొలంలో వచ్చి గుడి కట్టుకుంటున్నారని చెప్పి ఆయన అబ్జెక్షన్ చేయడము, దానికి ఇక్కడ పోలీసులు ఎస్ఐ గారు వచ్చి గుడి కట్టుకుంటే మేము కేసులు పెడతామని సూచించడము, ఇది ఎంతవరకు కరెక్ట్? దయచేసి ఇది ప్రజలు గుర్తించాలి. అదేవిధంగా మార్కెట్ చైర్మన్ అనే లక్ష్మారెడ్డి అనే వ్యక్తి కూడా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా రాజు అనే వ్యక్తికి సపోర్టర్ గా ఉంటూ గుడి నిర్మాణం జరగకుండా అడ్డుపడుతున్నాడు. కావున ఏదేమైనా ఒకవేళ ప్రైవేట్ వ్యక్తిగా ఉన్న రాజు నీ పొలంలోకి మేము వచ్చినట్టుగానే ఉంటే దయచేసి నువ్వు ఇమ్మీడియట్లీ నువ్వు నీ భూమిని సర్వే చేయించుకో. దీనికి మీకు దాదాపు ఒక 6 నెలలు టైం ఇచ్చినాం. 6 నెలలు దాటిపోయింది, 3 నెలలు దాటిపోయింది, చివరికి 3 రోజుల్లో నేను చేసుకుంటా అన్నావు. 3 రోజులు కూడా దాటిపోయింది. కావున మేము మాకున్న మా బౌండరీస్ లో ఉన్న 13 ఫీట్ల ప్లేస్ లో మాత్రమే మేము మా గ్రామ దేవతను నిర్మించుకుంటున్నాము. దయచేసి దీనిపైన ఎస్ఐ గారు సివిల్ కేసులో ప్రతిసారి ఇన్వాల్వ్మెంట్ అయితే భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. వికారాబాద్ జిల్లా కులకచర్లలో మిస్సింగ్ కేసుగా నమోదై హత్య ఉదంతంగా వెలుగులోకి వచ్చింది. నగలు, డబ్బు కోసం ఒక వృద్ధురాలని అత్యంత కిరాతకంగా చంపి ఆధారాలు దొరకకుండా తగలపెట్టిన 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గండేడ్ మండలం పగిడాల గ్రామానికి చెందిన కొత్తబావి వెంకటం అదృశ్యంపై ఆమె కుమార్తె ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణలోనే ఇది హత్యగా గుర్తించి నిందితులను పట్టుకున్నారు. బండ ఎలికిచెర్ల గ్రామానికి చెందిన చిపిరి మంజుల, ఆమె భర్త బీరయ్య, మరొక బంధువు అరుణ్ కుమార్ కలిసి ఘాతకానికి ఒడిగట్టారు. వెంకటమ్మకు మద్యం తాగించి తిరుమలాపూర్ అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి చున్నీతో గొంతు నులిమి హత్య చేశారు. ఆపై ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దోచుకుని శవం గుర్తుపట్టకుండా రాళ్ల మధ్యలో వేసి పెట్రోల్ పోసి నిప్పండించారు. విచారణలో భాగంగా విచారిస్తే ఈ మంజుల ప్లస్ ఆమె భర్త బీరయ్య, వాళ్ళ బంధువైనటువంటి అరుణ్ కుమార్ అని ముగ్గురు కూడా ముసలామని తిరుమలాపూర్ అవుట్స్కట్స్ లో అడవిలోకి తీసుకెళ్ళి ఈమె చున్నితోని గొంతు చుట్టి చంపేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నాను, గుండు ప్లస్ వెండి కడియాలు, వెండి పట్ట గొలుసు, చెవుల విద్యులు ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఆమె ఒంటిపైన పెట్రోల్ పోసి కాల్ చేసింది. ఇది వర్షంలో భాగంగా మనకు రుజువైంది. తర్వాత ఈరోజు వాళ్ళని ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఎంత వాల్యూ ఉంటుంది?